వెల్కమ్ టు ది మీడియా మ్యాటిక్. స్వామి నిత్యానంద స్వామి ఇతని పేరు వినే ఉంటారు. ఇతడు మన దేశస్థుడే. ఒకప్పుడు ఇతడు లైంగిక వేధింపులు చేసేవాడు. చిన్నారులను అపహరించి ఇతర దేశాలకు అమ్మడం అలాంటి పనులు చేస్తూ ఉంటే అతను చాలా కేసులకు పాలైనాడు. ఆ తర్వాత కేసుల నుండి వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు అతను దేశం వదిలి పారిపోయాడు. అక్కడ ఎండ్ అయింది ఈ కథ. మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది ఈ 2 రోజుల నుంచి. అసలు ఏంటి విషయం అంటే దక్షిణ అమెరికాలోని బొలీవియాపై పడింది ఇతని కన్ను. ఏంటి అంటే దక్షిణ అమెరికాలోని బొలీవియాలో ఒకరోజు కార్చిచ్చు అంటుకుంది. ఆ కార్చిచ్చుని ఆ కార్చిచ్చులో పడిన ప్రజల్ని కాపాడడం కోసం ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే అక్కడి ప్రజలని తన మాటలో పెట్టి మాయ చేశారు. ఆ తర్వాత ఇక్కడ కొంత భూభాగం నేను లీజుకు తీసుకుంటానని చెప్పాడు వాళ్ళతో. అయితే దాంతో వాళ్ళకి 25 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంటానని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అక్కడితో అయిపోయింది. తర్వాత ఇతను ఏం చేశాడంటే ఒక ప్లాన్ వేశాడు. నాకు 25 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలకు లీజ్ తీసుకుంటాను. దాంతో పాటుగా గగనతలంలో ఉన్న ప్రదేశం నాదే. ఆ తర్వాతగా భూలోకంలో ఉండే తదితర అంశాలను కూడా తవ్వడానికి, శిలాజీర్ణాలను తవ్వడానికి వాటన్నిటికి ఈ భూతలం కూడా నాదే అని చెప్పి అక్కడ ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆలోపు ఆ గవర్నమెంట్ గమనించిన అతని విషయాలను గమనించి ఎంబటే అతన్ని అదుపులోకి తీసుకుంది. అతనితో పాటు ఉన్న 20 మందిని అరెస్ట్ చేసి వారి యొక్క సొంత ఊర్లకు పంపించేశారు. ఇతన్ని అరెస్ట్ చేశారు.